ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుందే. హే తన్నానే తనే నానే తాననే, హే తన్నానే తనే తనే తాననే, హే తన్నా. అనామిక, వేర్ ఆర్ ద ఫ్రూట్స్, వేర్ ఆర్ ద ఫ్లవర్స్, వేర్ ఇస్ ద మిల్క్? ఎక్కడ పాలు పూలు ఫ్రూట్స్ ఎక్కడ? అవన్నీ ఇప్పుడు ఎందుకు? పంచామృతం ఏమైనా ప్రిపేర్ చేస్తావా? అయ్యో మట్టి బుర్రా, అవన్నీ ఫస్ట్ నైట్ లో మస్ట్. ఈ రోజు మన ఫస్ట్ నైట్. ఫస్ట్ నైటా? అవును, అదే మనకి పెళ్ళైంది కదా. ఓ, పెళ్ళైపోతే నెక్స్ట్ ఇంకా అదేనా? అదే కదా సొసైటీలో ఉన్న ఆచారం. హ? హే, ఏంటి వెతుకుతున్నావు? ఏం లేదు, ఎవరో ఒక ఆయన ఇప్పుడు అసలు పెళ్లి చేసుకోవడం కుదరనే కుదరదు అని చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. ఆయన ఎక్కడా అని వెతుకుతున్నాను. రే, నిన్ను మ్యారేజ్ కి కన్విన్స్ చేయడానికి నేను ఇంత కష్టపడ్డానే, కానీ ఇప్పుడు ఫస్ట్ నైట్ కి మాత్రం నువ్వు ఫస్ట్ రెడీ అయిపోతున్నావు. అదేం కుదరదు. ఏంటనమిక నువ్వనేది? అవును, మనం మాట్లాడుకున్నట్టుగానే ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిన తర్వాతే మనకి ఫస్ట్ నైట్. అంతేకాకుండా మీ అక్కకి కరెక్ట్ గా పెళ్లి జరిగే సమయంలో ముందే మనిద్దరికి ఇలా జరగటం కరెక్ట్ కాదు నందు. ఏదో హడావిడిగా మన పెళ్లి జరిగిపోయి ఉండొచ్చు, కానీ ఫస్ట్ నైట్ మాత్రం అలా జరగకూడదు. నీకు అర్థమవుతుంది కదా? నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సారీ. ఏయ్ చా, ఇప్పుడు నువ్వెందుకు సారీ అది ఇది అని చెప్తున్నావు? ఎప్పుడైతే నువ్వు మా అక్క పెళ్లి జరిగేంత వరకు మన మధ్య ఏమీ వద్దన్నావో అప్పుడే నువ్వు అన్నదానికి అర్థమేంటో నేను అర్థం చేసుకున్నాను. మనసారా ఒక్కటైన తర్వాత ఈ ఫస్ట్ నైట్ ఇవన్నీ జస్ట్ ఫార్మాలిటీసేగా. నువ్వు చెప్పిందే కరెక్ట్. సమస్యలన్నీ సాల్వ్ అయ్యేంత వరకు మనం దగ్గర అవ్వకూడదు. అప్పటి వరకు నువ్వు బెడ్ మీద పడుకో, నేను కింద సోఫా ఉంది కదా అక్కడ పడుకుంటాను. బాయ్. ఏ నందు, నందు ఆగు నందు. నో అనామిక, ఐ కాంట్. నేను మనసు మార్చుకోలేను అనామిక, నేను మనసు మార్చుకోను. రే లూసు, ఇలా చూడు, ఫస్ట్ నైట్ మాత్రమే వద్దని చెప్పాను, అంతేకాని ఒకే రూమ్ లో ఉండకూడదని నేను చెప్పలేదే. ఏమంటున్నావు? అర్థం కాలేదు. నువ్వు నేను ఒకే బెడ్ మీద కలిసి పడుకోవటం వల్ల ఏమీ జరగదు నందు. మనసుని మన కంట్రోల్లో ఉంచుకోగలిగినప్పుడు నువ్వెందుకు బయటికెళ్ళి పడుకోవాలి? ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, లోపలికి రా. ఇక్కడ? అవును. నువ్వు చాలా ఈజీగానే సవమ్మా, కానీ పెళ్లి చేసుకుని కూడా బ్రహ్మచారిగా ఉండడం చాలా చాలా కష్టం. ఇదేమి సెట్ అవ్వదులే గానీ నేను వెళ్ళి హాల్లో పడుకుంటా. రే, అదేం కుదరదు, వచ్చి పడుకో. ఇప్పుడు పడుకుంటావా లేదంటే మీ ఇంటికి ఫోన్ చేసి మన పెళ్లి గురించి చెప్పేయమంటావా? ఏంటమ్మా బ్లాక్ మెయిల్ అది చేస్తున్నావు? నేను చెప్పింది వినలేదనుకో, నేను ఏమైనా చేస్తాను, జాగ్రత్త. అమ్మ పాపాత్మరాలా, నువ్వు చాలా ఇన్నోసెంట్ గా అనుకుంటే నువ్వు చేసే అట్రాసిటీ ఉందే. అయ్యో, ఓవర్ గా మాట్లాడకుండా వచ్చి పడుకో. పద పద. అయ్యో చూసుకో, కింద పడిపోతావేమో. అదంతా మాకు తెలుసులే మేడం, నువ్వు సైలెంట్ గా పడుకో. నందు, సైలెంట్ గా ఉండు. ఇటు చూడు నందు. కుదరదు. ఇప్పుడు నా దగ్గరికి రావా? రానే రాను. అప్పుడైతే నేనే వస్తాను. అనామిక, చెప్తే విను. నేను విన్నాను. సైలెంట్ గా ఉంటా అనామిక. కుదరదు కుదరదు కుదరదు. అనామిక చెప్తే విను. వద్దు. ఏంట్రా? అయ్యయ్యో, అదేంటంటే
అనవసరంగా పిచ్చి పిచ్చి కలలు కనకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పడుకో. కళ. అయ్యో. హ్మ్. నందు, హ్మ్. ఇది కళే కదా? రే, ఇది కల కాదు, రియల్. రియలా? ఏంటి అలా చూస్తున్నావు? ఫస్ట్ నైట్ మాత్రమే లేదని చెప్పాను. ఇలాంటి స్వీట్ క్యూట్ రొమాన్స్ తప్పు కాదులే. అనామిక, ఏమైంది? అమ్మా, ఒక్క నిమిషం. ఏం లేదు, ఒక్క నిమిషం. ఇదిగో మంచినీళ్ళు తాగు. తాగు. ఏమైంది? అమ్మకి కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టుగా. కలకన్నావా? అలాంటిది ఏమీ జరుగుండదు, నువ్వు భయపడద్దు. భయమేస్తోంది నందు. నా జీవితం ముఖ్యమనుకుని నేను ఇల్లు వదిలిపెట్టి నేను చాలా ఈజీగా వచ్చేసాను నందు. కానీ నేను లేని ఆవిడ జీవితం గురించి నేను ఆలోచించనే లేదు. ఆ ఇంట్లో కనిపించే సంతోషం నేనేనని పదే పదే మా అమ్మ అంటూ ఉంటుంది. ఇప్పుడు నేను లేకుండా ఆవిడ ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో ఏమీ తెలియడం లేదు. నాకు భయంగా ఉంది నందు. అనామిక, నువ్వే కదా అప్పుడప్పుడు చెప్తూ ఉంటావు, లైఫ్లో జరుగుతో తెలియని విషయం గురించి తలుచుకుని భయపడకూడదు అని. ఇప్పుడు నువ్వే ఆ తప్పు చేస్తున్నావు. ఇలా చూడు, నువ్వే నీ మీద తప్పు చేసావని నింద వేసుకుని మోస్తూ అది గుర్తు చేసుకుని బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఇప్పుడేంటి, మీ అమ్మ ఎలా ఉన్నారో ఏంటో అని నీకు తెలియాలి, అంతే కదా? ఇంటికి ఫోన్ చేసి మాట్లాడు. నీకే చెప్తున్నాను, ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అని అడుగు. ఎలా ఉన్నారో తెలియక నువ్వెందుకు టెన్షన్ పడుతూ ఉండాలి? లేదు నందు, నేను మాట్లాడలేను. ఎందుకు? తెలియట్లేదు, ఏం మాట్లాడాలో తెలియడం లేదు. డాడీకి నాకు మధ్య జరిగిన గొడవలో నేను అమ్మ గురించి ఆలోచించనే లేదు. అందుకే నా మీద నాకే చాలా కోపంగా ఉంది. నాకు సరైందనిపించి నేను చేసిన ప్రతి విషయంలోనూ మా అమ్మ నాకు సపోర్ట్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు నేను చేసింది తప్పా నందు? ఆ గిల్ట్ ఫీలింగ్ తో నేను మా అమ్మతో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. నాకు మాటలే రావడం లేదు నందు. సరే, నువ్వేం మాట్లాడొద్దులే. మీ అమ్మ బాగున్నారని నువ్వు చూస్తే సరిపోతుంది కదా, అవునా? చెప్పు, చాలు కదా.